హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కామెంట్స్ అన్నిటికీ మనం రిప్లై ఇస్తాను. సో అంటే ఈ వీడియోలో వచ్చిన ఇంపార్టెంట్ కామెంట్స్ని పిక్ చేసుకొని ఆ కామెంట్స్కి ఉన్న డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఇంతకుముందు మనం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, సేవ్ ఎలా చేయాలి అని అన్ని వీడియోస్ చేశాము. ఇంకొక వీడియో కూడా చేస్తాను వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని. సో ఫస్ట్ అయితే మనం ఈ కామెంట్స్ అనేటివి చూసి వీటికి రిప్లై ఇద్దాము. సో ఫస్ట్ మనకు కామెంట్ చూసుకుంటే, సో ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి వెళ్తే వాళ్ళు ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ కాలంలో నో అని వేస్తే అది నోనే. ఏంటి అంటే మనకు ఏమున్నా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోనే వాళ్ళు ఏదైనా కూడా మనకి ఏం అప్లికేబుల్, ఏ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయినా, అది ఈడబ్ల్యూఎస్ అయినా, అది ఫీజు రియంబర్స్మెంట్ అయినా, అది క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా, అది ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా, అన్నీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆ రోజే వాళ్ళు చూసి ఎస్ అని టిక్ చేస్తారు. ఆ తర్వాత మనం కాలేజీలో చూపిస్తే రియంబర్స్మెంట్ వస్తుందా, లేకపోతే మళ్ళీ మనం ఇంకోసారి ఏమన్నా చేయొచ్చా అని అంటే ఏం చేయనీకి ఉండదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టేదే మనకున్న సర్టిఫికేట్స్ చెక్ చేసి మనం ఎలిజిబుల్ కాదా చూడనీకి. సో ఈ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నా. సో ఈ ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ చేయాలి. ఫస్ట్ మనం ఆప్షన్స్ అనేవి మన ర్యాంక్ అంటే మా ర్యాంకు తగ్గట్టు ఏ కాలేజ్ వస్తుందో నా ప్రీవియస్ వీడియో చూసి మీరు ఆ కాలేజెస్ అన్ని నియర్ బై ఒక 10 to 15 పెట్టండి. అంటే మంచి కాలేజెస్ పెట్టుకోండి. అలా ఏది పడుతుంది అన్ని కాలేజెస్ ఒక 30-40 పెడితే అది లాస్ట్కి మీరు ఏమవుతుందంటే ఏదో ఒక చిన్న కాలేజ్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో దానిలోకి వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే మీ ర్యాంక్ తగ్గట్టు ఏ కాలేజ్ వస్తుందో ఆ కాలేజ్ నియర్ బై కాలేజెస్ మాత్రమే పెట్టండి. సో ఇలా చేస్తే మనకు ఓన్లీ 10 to 15 కాలేజెస్ మాత్రమే వస్తాయి. ఆ కాలేజెస్ లో మీరు ఫీజు రియంబర్స్మెంట్, అలాగే ఫీజు ఎంత ఉంది, దాని లొకేషన్, ప్రీవియస్ ఇయర్స్ ప్లేస్మెంట్స్, ఇలా అన్ని గూగుల్లో కొడితే వస్తాయి. అవి చూసి మీరు నియర్ బై పెట్టుకోండి. ఒకవేళ ఇంకా కూడా అర్థం కాకపోతే ప్రీవియస్ వీడియో ఉంది కట్ ఆఫ్స్, దానిలో ఫీజు, మనకు ఎలిజిబిలిటీ ఇవన్నీ ఉంటాయి, అవి చూడండి. తర్వాత సో ఈ వెబ్ ఆప్షన్స్ అనేటివి మీరు సేవ్ చేసినాక తప్పకుండా ప్రింట్ తీసుకోవాలి. ఆ వెబ్ ఆప్షన్స్ అనేటివి మీరు తప్పకుండా ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో నెంబర్ పెట్టినది వర్క్ చేయట్లేదు అని అంటే మీరు తప్పకుండా ఆ నెంబరు పనిచేసేది మీ ఓన్ వాడే నెంబరే ఇవ్వాలి. ఎందుకనంటే కన్వేయర్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతూనే రిజిస్ట్రేషన్ ఐడి అని ఒకటి పంపిస్తారు. అది మనకు దాంతోనే మనం రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. సో చాలా మందికి లాగిన్ కావడం లేదు పాస్వర్డ్ జనరేషన్ చేసినాక అంటున్నారు. మీరు ఒక్కసారి పాస్వర్డ్ జనరేషన్ చేశాక ఒకసారి విండోస్ అన్ని క్లోజ్ చేసి ఆ క్రోమ్ అనేది మళ్ళీ ఓపెన్ చేసి అప్పుడు ఎంటర్ చేయండి. సో అప్పుడు మాక్సిమం ఓపెన్ అవుతుంది. సో ఈడబ్ల్యూఎస్ కోటా ఉంటే మనకు ఓసీ అని పడుతుంది అని అంటే జస్ట్ ఈడబ్ల్యూఎస్ అనేది ఓసీ కేటగిరీలోనే ఈడబ్ల్యూఎస్ అనేది ఒక రిజర్వేషన్ అన్నట్టు. ఓసీ ఈడబ్ల్యూఎస్ అని ఉంటుంది మీకు. సో ఆ రిజర్వేషన్ లో మీకు సీట్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి ఎలిజిబుల్ అవుతాయి. సో ఓసీ అని ఉన్నంత మాత్రం ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ కాదు అని అనుకోకండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకసారి మీకు ఎస్ అని సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో వచ్చింది అని అంటే మీకు ఈడబ్ల్యూఎస్ కోటా వర్తిస్తుంది. దానికి ఉండే అన్ని కూడా మీకు వర్తిస్తాయి. సో ఇలా ఎంబీఏ అనేది రెగ్యులర్ లో చేయాలి. తర్వాత అటెండెన్స్ మేనేజ్ చేసుకోవాలి. లేకుంటే నేను జాబ్ చేస్తా, లేకపోతే నేను ఓన్లీ ఎగ్జామ్స్కి వెళ్తా, ఇలా అని చాలా మంది అడుగుతున్నారు. సో వీళ్ళందరికీ ఏంది అని అంటే టాప్ కాలేజెస్ ఎవి కూడా అలా యాక్సెప్ట్ చేయి. ఎందుకంటే వాళ్ళకి బయోమెట్రిక్ అనేది ఉంటుంది. బయోమెట్రిక్ అనేది తప్పకుండా కాలేజ్కి వెళ్ళి 75% అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఏవైతే ఇప్పుడు మాక్సిమం అన్ని కాలేజెస్ బయోమెట్రికే పెట్టాయి, కానీ కొన్ని కాలేజెస్ ఇలాంటి డిస్టెన్స్ ఎంబీఏ కూడా ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది కాలేజ్. అంటే మనకు అది ఆఫర్ చేస్తుందా లేదా అంటే ఇప్పుడు పోయిన ఇయర్ అట్లా చేసిన కాలేజెస్ ఇప్పుడు చేస్తాయని మనకు నమ్మకం తెలియదు. ఎందుకంటే గైడ్ లైన్స్ అనేవి స్ట్రిక్ట్ అవుతూ వచ్చాయి. సో పర్టికులర్ గా ఈ కాలేజ్ చేస్తుందని నేను ఏది చెప్పలేను. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద కాలేజ్. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ అనేది ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు, కానీ చేంజ్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే మళ్ళీ పాస్వర్డ్ మర్చిపోతే ఆర్ ఇన్ కేసు రిజిస్ట్రేషన్ లాగిన్ కాకపోతే ఇబ్బంది ఉంటుంది. సో మెస్ ఫీజు కట్టడం అంటే ఇప్పుడు మనకు యూనివర్సిటీస్ లో సీట్ వస్తే తప్పకుండా మెస్ ఫీజు అనేది కట్టడం ఉంటుంది.
మంత్లీ 2500 to 3000 డిపెండ్స్ ఆన్ ద కాలేజ్. సో ఏపీ వాళ్ళు ఇక్కడ చేయొచ్చా అంటే తప్పకుండా చేయొచ్చు, కానీ వాళ్ళు నాన్ లోకల్ పడుతుంది. సో ఎటువంటి రిజర్వేషన్ ఉండదు. నాన్ లోకల్ వాళ్ళకు ఉండే ఇప్పుడు మనకు మన మన లోకల్ వాళ్ళ సీట్ ఫిల్ అయిపోయినాక అంతా మిగిలిన సీట్స్ నాన్ లోకల్ వాళ్ళకు వస్తాయి. సో ఈ కాలేజ్ ఆప్షన్ చూపించట్లేదు అని అంటే మీరు ఆ కాలేజ్ పర్టికులర్ గా ఏ డిస్టిక్ కిందకి వస్తుంది. హైదరాబాద్ లోనే మనకు హైదరాబాద్ ఉంది, మెడ్చల్ ఉంది, మల్కాజ్గిరి ఉంది, రంగారెడ్డి ఉంది, సంగారెడ్డి ఉంది, ఇలా చాలా ఉన్నాయి. సో ఆ కాలేజ్ దేని కిందకి వస్తుంది, ఏ డిస్టిక్ కిందకి వస్తుందో అది సెలెక్ట్ చేస్తే దాంట్లో చూపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ సెలెక్ట్ చేస్తే దానిలో చూపించట్లేదు చాలా వరకు కాలేజెస్. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ ఏం చేస్తాయంటే మనతోని డబ్బులు కట్టించుకుంటాయి, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకొకటి మనకు అలాట్మెంట్ ఆర్డర్ లో ఫీజు అది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఓసీ ఎవరైనా సరే ఈ మనకు అలాట్మెంట్ ఆర్డర్ లో అమౌంట్ పేయబుల్ అని ఉంటుంది కాలేజ్కి. సో అది ఎంత వస్తే అంత, దానికి మనం ఏం చేయలేం. సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉందా, ఈడబ్ల్యూఎస్ కోటా ఉందా, మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా, ఇట్లా అది ఏం పనికిరాదు. అలాట్మెంట్ ఆర్డర్ లో మనకి ఫీజు పేయబుల్ 0 ఉంటే అది 0, మనకి ఎంత అయితే కట్టాలి అని అక్కడ ఉంటే అది అంతే, అంత కట్టాల్సిందే. సో మనకు అక్కడ కాలేజెస్ ఫీజు చూపించేది అది 1 year ఫీజు మాత్రమే, అండ్ 2 years ఫీజు అనుకుంటున్నారు, కాదు అది 1 year ఫీజు మాత్రమే. గౌట్ యూనివర్సిటీలో సీట్ వస్తే బెటరా అని అంటే తప్పకుండా బెటరే, ఎందుకంటే మనకు అఫోర్డబిలిటీ అనేది ఈజీ ఉంటుంది, ప్లస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి బాగుంటాయి. సో ఇలా ర్యాంక్ పెట్టి మనకు ఏ కాలేజ్ వస్తుందని అంటే నేను చెప్పలేను, ఎందుకంటే ప్రీవియస్ కట్ ఆఫ్ 2023ది ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్, సెకండ్ ఫేజ్ కట్ ఆఫ్ గురించి నేను పూర్తిగా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్ లింక్స్ కూడా నేను కామెంట్ సెక్షన్ లో పెట్టాను. సో అవి చూసి మీరు డిసైడ్ చేసుకోండి మీకు ర్యాంక్ తగ్గట్టు ఏ కాలేజ్ వస్తుంది. నేను పర్టికులర్ గా కొన్ని కాలేజెస్ సజెస్ట్ చేస్తే మీకు ఆ కాలేజెస్ నచ్చకపోవచ్చు, లేకపోతే ఆ కాలేజెస్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెడితే అది రాకపోవచ్చు. సో అప్పుడు మీరు సీట్ లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు నేనేం చేయలేను, మీరేం చేయలేరు. సో మీరుగా చూసుకొని పెట్టాల్సి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ యువర్ స్టేటస్. అంటే ఇప్పుడు కొన్ని మంచి కాలేజెస్ కి ఫీజు ఎక్కువ ఉంటుంది, అంటే దాంట్లో మీకు వచ్చే అవకాశం ఉన్నా కూడా ఫీజు పే చేయాల్సిన సిచ్యువేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు పే చేసుకోగలుగుతున్నట్టు మంచి కాలేజెస్ పెట్టుకోండి. ఫీజు రియంబర్స్మెంట్ నో అని ఉంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాక వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి అక్కడ మీరు ఎలిజిబుల్ అయితే ఎస్ అని చెప్తారు, అంతే. దానికి మనం ఏం చేయలేము. మనం కాలేజ్లో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చినా, లేకపోతే కాలేజ్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చినా, కాలేజ్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇచ్చినా, వన్స్ కన్వేయర్ కోటా కింద మనకు సీట్ అలాట్ అయ్యి అలాట్మెంట్ ఆర్డర్ లో మనకు ఫీజు పేయబుల్ అని చూపించినాక మనం ఏం చేయలేం, అంతే అది. సో ఇలా మెమోస్ పోగొట్టుకున్న వాళ్ళకి ఎస్ఎస్సి బోర్డుని మనకు ఐపీఈ బోర్డు, ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బోర్డు, అంటే మనకు ఎస్ఎస్సి ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ సర్టిఫికెట్స్ గురించి మనకు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఒక నోటరీ తీసుకెళ్లి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు అక్కడ మనకు చలాన్ కడితే వాళ్ళు డూప్లికేట్ సర్టిఫికెట్స్ ఇస్తారు. సో ఇంకొక కామెంట్ చూస్తే మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎక్కడ చూపిస్తుంది అని అంటున్నారు. సో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయితే మనకు వెరిఫికేషన్ అయిపోయాక మన చేతికి ఒక ప్రింట్ చేసిన పేపర్ ఇస్తారు. సో దాంట్లో మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ దాని వల్ల చూసి వెరిఫై చేసినాయి, పెండింగ్ ఉన్నాయి. సో అవన్నీ చూసినాక దాంట్లో మీదనే ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ, మ్యాథమెటిక్స్ ఎలిజిబిలిటీ కింద మనకు ఫీజు రియంబర్స్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది. సో అదే ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ. సో నేను అన్ని డౌట్స్ క్లారిఫై చేశాను అనుకుంటున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పిన్ చేయండి. మీ రెస్పాన్స్ కి థ్యాంక్ యూ. అండ్ ఇలాగే మన ఛానల్ ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఎటువంటి హెల్ప్ అయినా కూడా కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తే నా వంతు తెలిసిన ప్రకారం నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్.